పిటిషన్లు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాహుల్, రేవంత్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిపై వేటు వేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని ఆరోపించారు. రాజ్యాంగ విలువలను నిలువునా పాతరేశారని అన్నారు. పార్టీ మారినట్లు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమేనని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు, చివరికి అత్యున్నత న్యాయస్థానాలపైన కూడా గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు కరుగాల్చి వాత పెట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతోందని నేటి తీర్పు తేటతెల్లం చేస్తుందన్నారు కేటీఆర్. గోడ దూకిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు విఫలయత్నం చేసినా ప్రయోజనం లేదన్నారు. వాళ్లంతా ప్రజా కోర్టులో ఎప్పుడో మాజీలు అయిపోయారనే విషయాన్ని గుర్తించకపోవడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వానికి నిదర్శనమంటూ మండిపడ్డారు కేటీఆర్. ప్రజా తీర్పును అవమానించినటువంటి జంపు జిలానీలకు గడప గడపకు వెళ్లి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సీఎంకు బుద్ధి చెప్పేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు కేటీఆర్.